మైసా ఫస్ట్ గ్లిమ్స్ ఒంటి నిండా రక్తం అద్దరగొట్టేసిన రష్మిక మందాన. నేషనల్ క్రష్ రష్మిక మందాన మరోసారి నాయిక ప్రధాన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ది గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఆమె లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం మైసా. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. గిరిజన తిరుగుబాటు యువతిగా ప్రతీకార భావంతో నిండిన పాత్రలో రష్మిక కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. వాయిస్ ఓవర్ లో వినిపించే తీవ్ర భావోద్వేగ డైలాగులు, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందాన ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరెఫ్ అడ్రస్ గా మారింది. వాణిజ్యపరమైన సినిమాలతో పాటు కథానాయికకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ తన కెరీర్ ను కొత్త దిశలో తీసుకెళ్తుంది. అందుకు ఎగ్జాంపుల్ గా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద రష్మిక హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటించిన చావా, థామా, కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలు 100 కోట్ల వసూళ్లతో సంచలనాలు సృష్టించాయి. ముఖ్యంగా ది గర్ల్ ఫ్రెండ్ లో అమాయకమైన యువతిగా ఆమె చూపించిన నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు అదే రష్మిక పూర్తిగా భిన్నమైన అవతారంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ది గర్ల్ ఫ్రెండ్ తర్వాత రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మైసా. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. గ్లిమ్స్ ఆరంభంలో వినిపించే వాయిస్ ఓవర్ ప్రేక్షకులను వెంటనే కథలోకి లాగేస్తుంది. నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది, నా బిడ్డను చంపలేక ఆఖరికి సావే చచ్చిపోయింది అనే డైలాగులు పాత్రలోని వేదన, కోపాన్ని తీవ్రంగా ప్రతిబింబిస్తున్నాయి. ఈ సంభాషణతోనే మైసా ఓ సాధారణ సినిమా కాదని స్పష్టమవుతోంది. ఈ గ్లింప్స్ లో రష్మిక కనిపించిన లుక్ ఆమె కెరీర్ లోనే కొత్త అధ్యాయంగా చెప్పుకోవాలి. ఒళ్లంతా రక్తపు మరకలు, తెగిపోయిన చేతి బేడీలు, చేతిలో గన్, కళ్ళలో మండుతున్న కోపం. ఒక గిరిజన తిరుగుబాటు యువతిగా ఆమె ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటి వరకు రొమాంటిక్, ఫీల్ గుడ్, కమర్షియల్ పాత్రలలో అభిమానులను మెప్పించిన రష్మిక ఈసారి పూర్తిగా రెబల్ మోడ్లోకి మారిపోయింది. ప్రతీకారం తీర్చుకునే శక్తివంతమైన మహిళగా ఆమె పాత్రను దర్శకుడు ఆవిష్కరించిన తీరు గ్లిమ్స్ లోనే స్పష్టంగా కనిపిస్తుంది.